మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? మీరు దేవుణ్ణి గణపరుస్తున్నారా? మీరు దేవునికి సరి అయిన అర్పణ అర్పిస్తున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభు యేసుక్రీస్తు నామంలో సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. సమయమందు దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ సమయమందు దేవుని వాక్యాన్ని మనం వినడానికి స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరి సుజాతమ్మ, వారికి వందనాలు తెలియపరుస్తున్నాను. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది పిల్లరా, సమయమందు దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించండి. ఈ వాక్యము వినబోతున్న ప్రతి బిడ్డను ప్రభువా మీరు దీవించండి. వినగలిగిన చెవి గ్రహించే జ్ఞానము దయచేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయండి. నీ పక్షమున నిలవబడుకొని మాట్లాడుతున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా నోటిని మీ బోరవలే వాడుకోండి. ఆత్మచేత నింపి వాడుకోమని వేడుకుంటున్నాం. ప్రార్థిస్తూ శుద్ధిస్తున్నా. నాకు మాకు అందరికీ కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని విరిసి వడ్డించి మహిమ పొందుకోండి. వాక్యానికి స్పాన్సర్ చేసిన సహోదరి సుజాతమ్మల కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది క్రీస్తునందులరా, చదువుకున్నటువంటి యొక్క లేఖన భాగంలో నుండి మనం దేవుని వాక్యాన్ని తెలియపరుచుకున్నాం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. ఈరోజు మన అంశం ఏమిటంటే, దేవుణ్ణి దుఃఖపరిచిన విషయాలు. ఈ మలాకీ గ్రంథంలో కొన్ని ఉన్నాయి. దేవుణ్ణి దుఃఖపరిచిన విషయాలు. ఎవరు దుఃఖపరిచారు? ఇశ్రాయేలీయుల ప్రజలు దుఃఖపరిచారు. ఏ విధంగా దుఃఖపరిచారో కొన్ని విషయాల్ని మనం చూద్దాం. ఈ గ్రంథంలో చాలా విషయాలు మనకు కనిపిస్తాయి. వాటిల్లో కొన్ని విషయాల్ని మనం చూద్దాం. మరి ఇశ్రాయేల్ ప్రజలు కొన్ని విషయాల్లో దేవుణ్ణి బాగా దుఃఖపరిచారు. దేవుణ్ణి బాగా బాధపరిచారు. దేవుడు చాలా బాధపడ్డాడు వాళ్ళ విషయంలో, దుఃఖపడ్డాడు దేవుడు. అలాగా వాళ్ళు ప్రవర్తించారు, అలాగా వారు జీవించారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, అలా మనం ఉండకూడదని ఈ వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము జాగ్రత్త పడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ గ్రహింపు కలిగి మనం ఉండాలి. ఆయన అంటున్నాడు, అయితే మీరు ఏ విషయంలో నీవు మా ఎడల ప్రేమ చూపావు అని అంటారు. ఆలోచించండి. ఇస్సాకు కుమారుడైనటువంటి ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. ఏశావుని ద్వేషించాను, యాకోబును ప్రేమించాను. ఏశావు పెద్దవాడైనప్పటికీ, యాకోబు చిన్నవాడైనప్పటికీ ఏశావుని ఆశీర్వదించాల్సింది యాకోబుని నేను ఆశీర్వదించాను, ఏశావును ద్వేషించాను. మీరందరూ కూడా ఆ యాకోబు సంతానంలో నుండి వచ్చిన వారుగా ఉన్నారు. ఈ ఇశ్రాయేలీయులందరూ కూడా నేను అలాగా మీ ఎడల ప్రేమ చూపించాను, నా ప్రేమను మీరు పొందుకున్నారో, నా ప్రేమను మీరు అనుభవిస్తున్నారో, నా ప్రేమలో మీరు కొనసాగుతున్నారో, అయితే మీరు తిరిగి మళ్ళా నన్ను ప్రేమించడం లేదు అని దేవుడు దుఃఖపడుతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల విషయంలో దేవుడు దుఃఖపడుతున్నాడు. నేనేమో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నా ప్రేమను మీరు పొందుకొని అనుభవిస్తున్నారు, కానీ మీరు తిరిగి నన్ను ప్రేమించడం లేదు అంటున్నాడు దేవుడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారు గమనించండి. ఇక్కడ మొదటి పాయింట్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, వారు దేవుణ్ణి ప్రేమించటం లేదు. దేవుడేమో వారిని ప్రేమిస్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు మాత్రము
దేవుణ్ణి ప్రేమించటం లేదు. ఆ విషయంలో దేవుడు బాధపడుతున్నాడు, ఆ విషయంలో దేవుడు దుఃఖపడుతున్నాడు, ఆ విషయంలో దేవుడు వేదన పడుతున్నాడు. నా బిడ్డలై ఉండి కూడా వారు నన్ను ప్రేమించటం లేదే, నేను వాళ్ళని ప్రేమించానే, నా ప్రేమను వాళ్ళు పొందుకున్నారే, తిరిగి వాళ్ళు నన్ను ప్రేమించడం లేదే అని దేవుడు బాధపడుతున్నాడు కదా. అసలు దేవుడు ఏ విధంగా వాళ్ళు ప్రేమించాడు ఇశ్రాయేలీయుల్ని, లేక మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు అని ఆలోచన చేస్తే దేవుని వాక్యాల నుంచి మనం చూద్దాం. ఇశ్రాయేలుని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో, ఏ విధంగా ప్రేమిస్తున్నాడో, ఆయన ప్రేమ ఎలాంటిదో మనం చూద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో ఒక చక్కటి మాటను మనం చూడగలం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైన ప్రేమ. ఆ శాశ్వతమైన ప్రేమతో ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ప్రేమించాడు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ప్రేమను పొందుకొని కూడా తిరిగి మళ్ళా దేవుణ్ణి ప్రేమించలేదు. అదే ఆయనకు దుఃఖం. ఎలాంటి ప్రేమ ఇదంటే శాశ్వతమైన ప్రేమ. అన్ని ప్రేమల్లో మార్పు ఉంటుంది. భార్య ప్రేమ శాశ్వతమైనది కాదు, భర్త ప్రేమ శాశ్వతమైనది కాదు, బిడ్డల ప్రేమ శాశ్వతమైనది కాదు, తల్లిదండ్రుల ప్రేమ శాశ్వతమైనది కాదు, అన్నదమ్ముల ప్రేమ శాశ్వతమైనది కాదు, అక్కాచెల్లెల ప్రేమ శాశ్వతమైనది కాదు, బంధువులది శాశ్వతమైన ప్రేమ కాదు, రక్త సంబంధులది కూడా శాశ్వతమైన ప్రేమ కాదు, స్నేహితులది శాశ్వతమైన ప్రేమ కాదు, ఇరుగు పొరుగు వారిది శాశ్వతమైన ప్రేమ కాదు. ఏ ప్రేమలో శాశ్వతము లేదు. అన్ని ప్రేమలు ఎలాంటివంటే, నీ దగ్గర డబ్బు ఉంటే నేను ప్రేమిస్తారు, నీ దగ్గర యవ్వనం ఉంటే ప్రేమిస్తారు, నీ దగ్గర అందం ఉంటే ప్రేమిస్తారు, నీవు పదవులో ఉంటే ప్రేమిస్తారు, నువ్వు అధికారంలో ఉంటే ప్రేమిస్తారు, నువ్వు హోదాలో ఉంటే ప్రేమిస్తారు, నువ్వు ఒక విలువైన వ్యక్తిగా ఉంటే ప్రేమిస్తారు, నీ దగ్గర అన్ని సదుపాయాలు ఉంటే ప్రేమిస్తారు. అదే వ్యక్తివి నీ దగ్గర అన్నీ లేకపోతే, అన్నీ కోల్పోతే, అన్నిటిని పోగొట్టుకుంటే, అన్నీ లేకుండా పోతే నిన్ను ప్రేమించిన వాళ్ళే తిరిగి మళ్ళా ద్వేషిస్తారు, తిరిగి మళ్ళా అవమానిస్తారు, తిరిగి మళ్ళా బాధపరుస్తారు, తిరిగి మళ్ళా గాయపరుస్తారు, తిరిగి మళ్ళా నిందిస్తారు, తిరిగి మళ్ళా దూషిస్తారు. ఏ ప్రేమ శాశ్వతం కాదు. అన్ని ప్రేమలో ఆరోగ్యం ఉంటే, అందంగా ఉంటే, డబ్బు ఉంటే, అన్నీ ఉంటే ప్రేమిస్తారు. ఇవన్నీ మళ్ళీ లేకుండా పోతే వదిలిపెట్టేస్తారు, ఇడిచిపెట్టేస్తారు. ఏ ప్రేమ శాశ్వతమైనది కాదు. ఒక దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమైనది. ఒక దేవుని ప్రేమ మాత్రమే స్థిరమైనది. ఒక దేవుని ప్రేమ మాత్రమే బలమైనది. ఒక దేవుని ప్రేమ మాత్రమే నిలిచి ఉండేది. అది శాశ్వతమైనది. ఈ భూలోకంలో మన బ్రతుకు దినాలన్నీ కూడా ఆ ప్రేమను దేవుడు మన పట్ల చూపిస్తాడు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నా, ఆరోగ్యం లేకపోయినా దేవుడు ప్రేమిస్తాడు. నువ్వు అనారోగ్యంగా ఉన్నా ప్రేమిస్తాడు. నువ్వు వ్యాధిలో ఉన్నా ప్రేమిస్తాడు. నువ్వు జబ్బులో ఉన్నా ప్రేమిస్తాడు. నీ దగ్గర డబ్బు లేకపోయినా ప్రేమిస్తాడు. నీవు అవమానంలో ఉన్నా ప్రేమిస్తాడు. నువ్వు ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నా ప్రేమిస్తాడు. నువ్వు కష్టాల్లో ఉన్నా ప్రేమిస్తాడు. నువ్వు నష్టాల్లో ఉన్నా ప్రేమిస్తాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్న దేవుడిని ప్రేమిస్తాడో, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్న దేవుడిని ప్రేమిస్తాడో, అందరూ వదిలేసిన దేవుడు వదిలిపెట్టాడో, ప్రేమిస్తాడో. అందుకే దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆ శాశ్వతమైన ప్రేమతో ఇశ్రాయేలుని దేవుడు ప్రేమించాడు, కానీ వారు ఆయన్ని ప్రేమించడం లేదు. అందుకే దేవుడు దుఃఖపడుతున్నాడు వాళ్ళ విషయంలో. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ విషయంలో కూడా ఆలోచించు. దేవుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. తిరిగి నువ్వు దేవుని ప్రేమించాలి. ఎదిగో మనుషులు కొంతకాలం ప్రేమిస్తున్నానని చెప్తారో, తర్వాత విడిచిపెట్టేస్తారు. కానీ దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టడు. దేవుడు ప్రేమిస్తానే ఉంటాడు. మరణం వరకు ప్రేమిస్తాను నిన్ను. మరణం తర్వాత కూడా ప్రేమిస్తాను నిన్ను. ఈ భూలోకంలో ప్రేమిస్తాడు,
పరలోకంలో ప్రేమిస్తూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఆ ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, అందరు నిన్ను పక్కన పెట్టేశారేమో, అందరు నిన్ను నిలివేశారేమో, అందరికి నువ్వు దూరంగా ఉన్నావేమో, అందరు నిన్ను అసహించుకుంటున్నారేమో, అందరు నిన్ను శీదరించుకుంటున్నారేమో, కానీ నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడో, నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడో, నువ్వంటే ఆయనకి ఇష్టమో. ఎవరు పక్కన పెట్టినా ఆయన నిన్ను పక్కన పెట్టడో, ఆయన నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాడో, ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నాడో. ఆయన ప్రేమ శాశ్వతమైనది. రెండో మాట అంటున్నాడు అక్కడ, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గనుక విడువక కృప చూపిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. రెండోది, ఎడవక ఆయన కృప చూపిస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజల్ని. ఎడవకుండా కృప చూపిస్తున్నాడు. ఆయన కృప ఎంతో శాశ్వతమైనది. ఆయన కృప బలమైనది. ఆయన కృప లేనిదే మనం బ్రతకలేము. ఆయన కృప లేనిదే మనం జీవించలేము. ఆయన కృప మనకు అవసరము. ఇడువక నీ ఎడల నేను కృప చూపిస్తున్నాను అంటున్నాడు ఇశ్రాయేలీయులతో. అవును కదా పిల్లరా, దేవుని కృప లేనిదే మనం జీవించలేము. దేవుని కృప లేనిదే మనం బ్రతకలేము. దేవుని కృప ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది. ఎడవని కృప, ఎడబాయని కృప, మనతో ఉండే కృప, మనల్ని బలపరిచే కృప, మనల్ని ఆదరించే కృప, ఇప్పటికప్పటికి కృపాక్షేమాలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ తన కృప ద్వారా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. తన కృప ద్వారా మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. తన కృప ద్వారా మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. తన కృప ద్వారా మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. తన కృపలో మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. ఇడువక నీ ఎడల నేను కృప చూపించున్నాను అంటున్నాడు. అందరు విడిచిపెట్టచ్చు నిన్ను, అందరు వదిలిపెట్టచ్చు నిన్ను, అందరు దూరం పెట్టచ్చు నిన్ను. నీవు నమ్మిన దేవుడు, నీ కొరకే ప్రాణం పెట్టిన ప్రభు, నీ కొరకే రక్తం కార్చిన ప్రభు, ఇదిగో నిన్ను పిలిచిన ప్రభు ఎడవక నీ ఎడల కృప చూపిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, ఆలోచించే సమయంలో దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంటుంది. ఆయన కృప చూపే దేవుడై ఉన్నాడు. ఆయన కృప తరతరాలు ఉంటుంది. ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది. ఆయన కృప అందని వాటిని మనకు అందిస్తూ ఉంది. అలాంటి కృపతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఎడవక మన ఎడల దేవుడు కృప చూపిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఎడవకుండా ఆయన కృప చూపిస్తున్నాడు, కానీ వారు మాత్రం ప్రేమించడం లేదు. అందుకే దేవుడు వాళ్ళ విషయంలో దుఃఖపడుతున్నాడు. అందుకే వాళ్ళ విషయంలో దేవుడు బాధపడుతున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీవు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావా? నిన్నైతే దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఇదిగో ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో ఎడవక నీ ఎడల కృప చూపిస్తున్నాడు. ఈరోజు నీవు ఆయన ఎడల ప్రేమ కలిగి ఉన్నావా? ఆయన కృప నీ పట్ల ఉంది. ఆయన కనికరం నీ పట్ల ఉంది. ఆయన కటాక్షం నీ పట్ల ఉంది. రెండోదిగా కృప చూపిస్తున్నాడు. ఎడవని కృప, ఎడబాయిని కృప నీ పట్ల ఆయన చూపిస్తూ ఉన్నాడు. మూడోదిగా మనం ఆలోచన చేస్తే అక్కడ చక్కని మాట, నీవు కట్టబడినట్లు నేను ఇక మీద నిన్ను కట్టింతును. దేవునికి మహిమ కలుగును గాక. నీవు కట్టబడినట్లుగా ఇక మీదట నేను నిన్ను కట్టిస్తాను అంటున్నాడు. ఆలోచించేయండి. ఇశ్రాయేలు ప్రజలతో చేసిన వాగ్దానం ఇది. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాటలు ఇవి. వారి జీవితాలను కడతాను అంటున్నాడు. ఈరోజు మనతో ఆయన మాట్లాడుతున్నాడు. గమనించండి, నీవు కట్టబడినట్లుగా నేను నిన్ను కట్టిస్తాను. పడిపోయిన జీవితాలు కట్టే దేవుడు ఆయన. పడిపోయిన సాక్ష్యాలు కట్టే దేవుడు ఆయన. పడిపోయిన బ్రతుకులు కట్టే దేవుడు ఆయన. పడిపోయిన వ్యక్తులను లేవదీసే దేవుడు ఆయన. పడిపోయిన వారిని మళ్ళా కడతాడో. పడిపోయిన జీవితాలు కడతాడో. పడిపోయిన సాక్ష్యాలు కడతాడో. పడిపోయిన కుటుంబాలు కడతాడో. పడిపోయిన సంఘాలు కడతాడు. పడిపోయిన బ్రతుకులు కడతాడు. చక్కగా ఆయన కడతాడు. పడిపోయినటువంటి వారిని ఆయన కట్టే దేవుడై ఉన్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి నా సహోదరి సహోదరుడా, ఆలోచించు. ఈరోజు ఒకవేళ నీవు మరి పడిపోయిన స్థితిలో ఉన్నావా? కూలిపోయిన స్థితిలో ఉన్నావా? దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నావా? దిక్కు దశ లేక బాధపడుతున్నావా? అయితే దేవుని వాక్యం తెలియపరుస్తుంది, పడిపోయినటువంటి నీ జీవితాన్ని ఆయన కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. పడిపోయినటువంటి నీ కుటుంబాన్ని ఆయన కడతాను అంటున్నాడు. పడిపోయినటువంటి నీ సాక్ష్యాన్ని ఆయన కడతాను అంటున్నాడు.
ఏ ఇష్యూలో నువ్వు పడిపోనావో, ఏ ఇష్యూలో వెనకబడిపోనావో, ఏ ఇష్యూలో దిగజారిపోనావో, ఏ ఇష్యూలో నాకు దిక్కు లేదనుకుంటున్నావో, ఆ ఇష్యూలో తిరిగి దేవుడు మళ్ళా నిన్ను లేవనెత్తడానికి, ఇదిగో నువ్వు కోల్పోయినవన్నీ కూడా నీకు ఇవ్వడానికి, నువ్వు నష్టపోయినవన్నీ కూడా నీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. తిరిగి నీ కుటుంబాన్ని కట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు నువ్వు భయపడుతున్నావేమో, ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో, ఈరోజు నువ్వు దిగులు పడుతున్నావేమో, ఈరోజు నువ్వు వేదన పడుతున్నావేమో, ఇంక నేను ఎట్లా లేయగలను అనుకుంటున్నావేమో, నన్ను ఎవరు కడతారనుకుంటున్నావేమో, నా వైపు ఎవరు చూస్తారనుకుంటున్నావేమో, మాకు ఎవరు సహాయం చేస్తారో అనుకుంటున్నావేమో, నా జీవితం ఇంతేలే అనుకుంటున్నావేమో, నా కుటుంబం ఇంతేలే అనుకుంటున్నావేమో, నా పరిస్థితులు ఇంతేలే అనుకుంటున్నావేమో, నా స్థితిగతులు ఇంతేలే అనుకుంటున్నావేమో. నిన్ను కట్టడానికి నా దేవుడు ఈ సమయంలో సిద్ధంగా ఉన్నాడు. నీతోనే ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. పడిపోయిన నిన్ను లేవదీయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పడిపోయిన నీ కుటుంబాన్ని కట్టడానికి ఇష్టపడుతున్నాడు. పడిపోయిన నీ జీవితాన్ని, పడిపోయిన నీ సాక్ష్యాన్ని కట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఈ సమయంలో. అందుకని నీతో మాట్లాడుతున్నాడు. అందుకే పిల్లరా ఆయన అంటున్నాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, ఏశావును ద్వేషించి యాకోబును ప్రేమించున్నాను. మీరు యాకోబు సంతానమై ఉన్నారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఎలాగా? శాశ్వతమైన ప్రేమతో, ఎడవక కృప చూపిస్తున్నాను. పడిపోయిన మీ జీవితాలను, పడిపోయిన మీ బ్రతుకుల్ని నేను కడుతున్నాను, కానీ మీరు నన్ను ప్రేమించడం లేదని దేవుడు దుఃఖపడుతున్నాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితాన్ని ఆయన కట్టాడు కదా, నీ కుటుంబాన్ని ఆయన కట్టాడు కదా, నీ బ్రతుకుని ఆయన కట్టాడు కదా. ఈరోజు నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నావు? ఈరోజు ఈ స్థితిలో ఉన్నావంటే దేవుడు నీ జీవితాన్ని కట్టలేదా? నీ కుటుంబాన్ని కట్టలేదా? నీ సాక్ష్యాన్ని కట్టలేదా? తిరిగి ఆయన ప్రేమించు కృతజ్ఞత కలిగి. రెండో విషయాన్ని మనం చూద్దాం. మొదటిది, వారు దేవుణ్ణి ప్రేమించడం లేదు ఇశ్రాయేలు ప్రజలు, అందుకే దేవుడు దుఃఖపడుతున్నాడు. దేవుని దుఃఖపరిచిన విషయాలు మొదటిది. రెండోది చూద్దాం. రెండోది మలాకి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, రెండోది వారు దేవుణ్ణి ఘనపరచడం లేదు. గమనించండి. ఒకటి, వాళ్ళు దేవుడు ప్రేమించడం లేదు, అందుకని దేవుడు దుఃఖపడుతున్నాడు మలాకి గ్రంథంలో. రెండోదిగా వారు దేవుణ్ణి ఘనపరచడం లేదు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, వారు దేవుణ్ణి ఘనపరచడం లేదు. దేవుని ఘనపరచాలి కదా. దేవుడు మహాదేవుడు, మహారాజు, ఆయన ఘనపరచాలి కదా. వారు దేవుణ్ణి ఘనపరచడం లేదు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, జీవము కలిగినటువంటి ఆ ప్రభువుని వీళ్ళు ఘనపరచాలి. ఆయన వల్ల ఎన్నో మేళ్ళు పొందుకున్నటువంటి ఇశ్రాయేలీలు ఆయన్ని ఘనపరచడం లేదు. గమనించండి. దేవుని ఘనపరచాలి కదా. ఆ విషయంలో దేవుడు బాధపడుతున్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నీ ద్వారా దేవునికి ఘనత రావాలి, నా ద్వారా దేవునికి ఘనత రావాలి, మనందరి ద్వారా దేవునికి ఘనత రావాలి. మనం దేవుని ఘనపరిచే వారంగా ఉండాలి. దేవుని ద్వారా మేలు పొందుకున్న మనము, దేవుని ద్వారా దీవించబడ్డ మనము, దేవుని ద్వారా స్వస్థత పొందుకున్న మనము, దేవుని ద్వారా సమాధానాన్ని పొందుకున్న మనము, ప్రభువు ద్వారా రక్షణ పొందుకున్న మనము, ఆనందిస్తున్న మనము, సంతోషిస్తున్న మనము, పరలోకానికి సిద్ధపడుతున్నటువంటి మనము ఆయన్ని కనపరచాలి. ఆయన ద్వారా నీ మేలు మనకు కలిగింది. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే, ఈ స్థాయిలో ఉన్నామంటే కేవలం దేవుని యొక్క కృపే. ఆయన ద్వారా ఇది మనకు కలిగింది. మనం ఈ మేలు అనుభవిస్తున్నాము. తిరిగి కృతజ్ఞత కలిగి మనం దేవుణ్ణి ఘనపరచాలి. ఈరోజు అనేక మంది దేవుడి ద్వారా మేలు పొందుకుంటున్నారు. దేవుని వలన మేలు పొందుకొని ఆయన ఘనపరిచే విషయంలో వెనకబడిపోన్నారు. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? దేవుని కృపను బట్టి ఈరోజు దేవుడు మంచి స్థాయిలో పెట్టాడు నిన్ను. మంచి విద్యను నీకు నేర్పించాడు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, మంచి వ్యాపారాన్ని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి జీవితాన్ని ఇచ్చాడు, మంచి బ్రతుకునిచ్చాడు, మంచి స్థితినిచ్చాడు. ఈరోజు నువ్వు దేవుడిని గణపరుస్తున్నావా? నువ్వు దేవుడిని గణపరచలేదంటే నిన్ను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతవరకు గణపరుస్తున్నావు ఆయన్ని?
ఏ విధంగా గణపరుస్తున్నావు ఆయన్ని? ఎలాగ గణపరుస్తున్నావు ఆయన్ని? ఎన్నిసార్లు గణపరుస్తున్నావు ఆయన్ని? నిన్ను అడుగుతున్నాడు సహోదరి సహోదరుడా, గమనించు. అందుకే ఆయన అంటాడు అక్కడ మొదటి మాట, రెండో పాయింట్లో మొదటి మాట విన్నాము, కుమారుడు తన తండ్రిని గణపరుచును కదా. చూడండి, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా. ఇదిగో ఈ మనాన్ని ఇచ్చాడు. చూసారా, ఒక కుమారుడు తండ్రిని ఏం చేస్తాడంటే గణపరుస్తాడు. తాను అనుభవించే ప్రతిదాన్ని బట్టి, ఎవరిచ్చారు నీకు దీన్ని? మనాన్ని ఇచ్చాడు. ఎవరిది ఇచ్చారు దీన్ని? మనాన్ని ఇచ్చాడు. ఇది ఎలా వచ్చింది నీకు? మనాన్ని ఇచ్చాడు అని ఒక కుమారుడు, ఆ కుమారుడికి కావాల్సినవన్నీ కూడా తండ్రి ఇస్తాడు కదా. ఈ లోకంలో మనం చూసినప్పుడు కుమారుడికి కావలసినవన్నీ తండ్రి ఇస్తున్నాడు కదా, కుమారుడిని పోషిస్తున్నాడు కదా, కుమారుడికి సమస్తముని ఇస్తున్నాడు కదా. అలాంటప్పుడు ఆ కుమారుడు తండ్రిని ఏం చేస్తాడు? గణపరుస్తాడు కదా. ఎక్కడిచ్చారు? ఎవరిచ్చారు దీన్నంటే? ఎలా వచ్చింది నీకంటే? ఎవరు ఇచ్చారు దీన్నంటే? మా నాన్న ఇచ్చారు నాకని ఒక కుమారుడు తండ్రి గురించి చెప్తూ ఆ తండ్రిని గణపరుస్తాడు కదా. చూసారా పిల్లరా, కుమారుడు తండ్రిని గణపరచును కదా. అయితే మీరు నన్ను ఏం చేయటం లేదో, గణపరచడం లేదో. మీరు నా పిల్లలు అయి ఉండే, నేను ఏర్పరుచుకున్న వారు అయి ఉండే, నేను కోరుకున్న వారు అయి ఉండే, ఇశ్రాయేలు ప్రజలు అయి ఉండే, నేను మిమ్మల్ని పిలుచుకుంటే, నేను ఏర్పరుచుకుంటే, నేను కోరుకుంటే, నేను నియమించుకుంటే మీరు నన్ను గణపరచడం లేదు అంటున్నాడు పిల్లరా. మొదటి మాట ఎక్కడ చూస్తే కుమారుడికి తండ్రికి మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని ఇక్కడ ప్రస్తాపిస్తూ మనతో మాట్లాడుతున్నాడు. కుమారుడు తండ్రిని గణపరుస్తాడు కదా, అయితే మీరు నన్ను గణపరచడం లేదు. నేను తండ్రిని అయితే మీరు కుమారులు కదా, మీరు నా బిడ్డలు కదా, మీరు నా సొత్తు కదా, మీరు నా పిల్లలు కదా, నన్ను గణపరచడం లేదు అంటున్నాడు పిల్లరా. రెండో మాట మనం చూస్తే, దాసుడు తన యజమానుణ్ణి గణపరచును కదా. దాసుడు ఏం చేస్తాడో? తన యజమానుణ్ణి గణపరుస్తాడు. నిజమైన దాసుడు, నమ్మకమైన దాసుడు, నీతి కలిగిన దాసుడు, యథార్థమైన దాసుడు తన యజమానుణ్ణి గణపరుస్తాడు పిల్లరా. ఆలోచించండి. అవును కదా, అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరు ఏం చేశాడు తెలుసా? పరాయి దేశానికి వెళ్ళి పిల్లరా తన యజమానుణ్ణి గణపరుస్తున్నాడు. నేను అబ్రహాము దాసుణ్ణి, మా యజమానుడైనటువంటి అబ్రహామును యెహోవా బహుగా ఆశీర్వదించాడు, బహుగా దీవించాడు, బహుగా హెచ్చించాడు. ఆయనకి ఎండి బంగారాలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, గుడ్లు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, ఆయనకి సమస్తం ఉంది. ఆయన దాసుని నేను, యెహోవా చేత నా యజమానుడు బహుగా ఆశీర్వదించబడి ఉన్నాడో, దీవించబడి ఉన్నాడో అని తన యజమానుణ్ణి పరాయి దేశానికి వెళ్ళి ఆ ప్రజల మధ్యలో తన యజమానుని గణపరుస్తున్నాడు దాసుడు. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నీవు ఆయన దాసుడు అయ్యుండి, నీవు ఆయన దాసురాలు అయ్యుండి, నువ్వు ఆయన బిడ్డవై ఉండి దేవుణ్ణి గణపరుస్తున్నావా? ఈ సమయం ముందు అడుగుతున్నాడు. నిన్ను నువ్వు గణపరుచుకుంటున్నావా? దేవుని ఘనతను దొంగిలిస్తున్నావా? ఆలోచించు. ఒక దాసుడికి, ఇందాకేమో మరి మనం చూసాము, ఒక తండ్రికి ఒక కుమారుడికి మధ్యలో ఉన్న సంబంధాన్ని బట్టి మాట్లాడాడు. ఇప్పుడేమో ఒక యజమానుడికి, రెండోదిగా ఒక దాసుడికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఎత్తిపట్టి చూపిస్తూ మాట్లాడుతున్నాడు. ఎలియాజరు అబ్రహామును గణపరిచాడు, తన యజమానుడిని గణపరిచాడు. తన యజమానుడి యొక్క స్థితిని తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఆయన ఎంత దీవించబడ్డాడో, ఆయన ఎంత ఆస్వాదించబడ్డాడో, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత మంచివాడో పరాయి ప్రజల దగ్గర తెలియపరుస్తున్నాడు. నేను యజమానుడినైతే మీరు దాసులు కదా, మరి నాకు ఘనత రావటం లేదే అని దేవుడు అడుగుతున్నాడు. రెండోదిగా, మూడోదిగా మనం ఆలోచన చేస్తున్నారా, నా నామమును నిర్లక్ష్యపరుచు యాజకులారా, ఓ యాజకులారా, నా నామమును మీరు నిర్లక్ష్యపరుస్తున్నారు, నా సేవ మీరు సరిగా చేయటం లేదో, నా పరిచర్య మీరు సరిగా చేయటం లేదో, నా పనిని మీరు నిర్లక్ష్యపరుస్తున్నారు, తద్వారా నాకు దుఃఖము, నాకు ఘనత రావటం లేదు. మీరు పరిచర్య చేస్తే కదా, మీరు సేవ చేస్తే కదా, మీరు ఆత్మను రక్షిస్తే కదా నా నామానికి ఘనత వస్తుంది అన్నట్టుగా దేవుడు యాజకులను అడుగుతున్నాడు. క్రీస్తునందులరా ఆలోచించేయండి. నా నామమును నిర్లక్ష్యపరుచు యాజకులారా,
పరిచర్య చేయకపోతే దేవునికి ఘనత రాదు కదా, పరిచర్య చేయకపోతే దేవునికి మహిమ రాదు కదా. పరిచర్య చేయాల్సినంత పరిచర్య చేయాలి. ఏ రోజు ఎంత పరిచర్య చేయాలో అంత పరిచర్య చేయాలి. ఏ సమయానికి ఎంత పరిచర్య చేయాలో అంత పరిచర్య చేయాలి. ఏ వారంలో ఎంత పరిచర్య చేయాలో అంత పరిచర్య చేయాలి. ఏ నెలలో ఎంత పరిచర్య చేయాలో అంత పరిచర్య చేయాలి. ఏ సంవత్సరం అంతట్లో ఎంత పరిచర్య చేయాలో అంత పరిచర్య చేయాలి. ఎప్పటికప్పటికి ఎక్కడ వెనకబడకుండా పరిచర్యలో నమ్మకస్తులుగా పరిచర్య చేయాలి. పరిచర్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని యాజకులకి సేవకులకి తెలియపరుస్తున్నాడు. సేవ చేస్తే కదా, పరిచర్య చేస్తే కదా నాకు ఘనత వస్తుంది. మీరు సరిగా పరిచర్య చేయటం లేదు, మీరు సరిగా సేవ చేయటం లేదు అని అడుగుతున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, మూడోదిగా నాలుగోదిగా అంటున్నాడు, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైంది? నేను మీ తండ్రినైతే ఏది నాకు రావాల్సిన ఘనత? మీరు నా బిడ్డలైతే, అవును కదా, వాక్యం ఏం చెప్తుంది? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. మనం మన సొత్తు కాదు, మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారమి. అయితే పిల్లరా, ఆయన మన తండ్రి అయి ఉన్నాడు, ఆయన మన దేవుడై ఉన్నాడు, మనం ఆయన పిల్లలమై ఉన్నాము. అయితే ఆ చక్కటి మాట, నాలుగో మాట అంటున్నాడు, నేను మీ తండ్రినైతే, నాయన అంటున్నారు కదా, తండ్రి అంటున్నారు కదా, ప్రభువా అంటున్నారు కదా, నేను మీ తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైంది? నాకు రావాల్సిన ఘనత ఎవరు దొంగిలించారు? ఎవరు దోచుకున్నారు? నాకు ఘనత రావడం లేదు, ఘనత నా దగ్గరికి రావడం లేదు. దేవుడు అంటున్నాడు. ఈరోజు దేవుడిని గణపరిచే వాళ్ళు ఎవరు? వాళ్ళోళ్ళు గణపరుచుకుంటున్నారు, వాళ్ళోళ్ళు చూపించుకుంటున్నారు, వాళ్ళోళ్ళు గణపరుచుకుంటున్నారు, వాళ్ళోళ్ళు హెచ్చించుకుంటున్నారు. ప్రియులారా, గణపరచాల్సిన ఆయన్ని గణపరచడం లేదు, మహిమపరచాల్సిన ఆయన్ని మహిమపరచడం లేదు, ఆరాధించాల్సిన ఆ దేవుణ్ణి సరిగా ఆరాధించడం లేదు, ఈ దేవుడి పని సరిగా చేయడం లేదు, దేవునికి ఘనత రావటం లేదు. సహోదరులారా, గమనించండి. సమయంలో నేను మీ తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైనా? ఎవరు దొంగిలించారో, ఏ దుష్టుడు దొంగిలించాడో, ఏ శోధకుడు దొంగిలించాడో, ఎక్కడికి పోయింది నా ఘనత? ఏమైంది నాకు రావాల్సిన ఘనత? మీ ద్వారా నాకు ఘనత రావాలి. ఆ ఘనత నా దగ్గరకు రావడం లేదే, ఆ ఘనత నాకు చెందడం లేదే. ఏమైంది ఆ ఘనత? ఎలా పోయింది ఆ ఘనత? ఎవరు దోచుకున్నారు ఆ ఘనత అని దేవుడు అడుగుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొక మాట అంటున్నాడు అక్కడ, నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడో? చూసారా, నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడో? దేవుణ్ణి ఎన్ని విధాలుగా గణపరచాలో అన్ని విధాలుగా మనం ఏం చేయాలి? గణపరచాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చక్కటి మాట. నేను యజమానుడినైతే నాకు భయపడేవాళ్ళు ఎక్కడా? నిజంగా కూడా ఈరోజు అనేకులకు దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భయపడే వాళ్ళు తక్కువైపోయారు. దేవుని భయం ప్రజల్లో లేదు, ప్రజల్లో దేవుని భయం లేదు. సంఘాలకు వస్తున్నారు కానీ, వాక్యం వింటున్నారు కానీ దేవుడు అంటే ప్రజల్లో భయం లేదు. పాపానికి బానిసలైపోయినారు, పాపానికి దాసులైపోయినారు, దేవునికి విరోధంగా జీవిస్తున్నారు, పరిశుద్ధతను కోల్పోతున్నారు, భక్తిని కోల్పోతున్నారు, నీతిని కోల్పోతున్నారు, యథార్థతను కోల్పోతున్నారు, మంచితనాన్ని కోల్పోతున్నారు. ప్రియులరా, గమనించండి. నేను యజమానున్నైతే నాకు భయపడేవాడు ఎక్కడా? ఎవరు భయపడుతున్నారు నాకు? ఎందరు భయపడుతున్నారు నాకు అని దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని అడుగుతున్నాడు. రెండోదిగా చూడండి ప్రియులారా, రెండోదిగా వారు దేవుణ్ణి గణపరచడం లేదు, అందుకే దేవుడు దుఃఖపడుతున్నాడు. ప్రియులారా,
ఒకటి, ఇశ్రాయేలు ప్రజలు మలాకీ గ్రంథంలో దేవుణ్ణి ప్రేమించటం లేదు. దాన్ని బట్టి దేవుడు వారి విషయంలో దుఃఖపడుతున్నాడు. నువ్వు కూడా ఒకవేళ దేవుణ్ణి ప్రేమించకపోతే నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి దేవుడు దుఃఖపడతాడు, బాధపడతాడు. రెండోదిగా, వారు దేవుణ్ణి ఘనపరచడం లేదు. రెండోదిగా, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఘనపరచడం లేదు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీవు కూడా దేవుని ఘనపరచకపోతే దేవుడు నీ విషయంలో కూడా దుఃఖపడతాడు. మూడో విషయాన్ని మనం చూద్దాం. మూడో విషయం మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. 7వ వచనం వారు 7వ వచనం మనం చూస్తే సరైన సమర్పణ తేలా దేవునికి. గమనించిన దేవునికి సరైన సమర్పణ తేలా ఇశ్రాయేలీలో. చూడండి, దాని విషయంలో దేవుడు దుఃఖపడుతున్నాడు. దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి అర్పించే విషయంలో. ఆ రోజుల్లో ఆలోచించేయండి, పాపం చేసినటువంటి వారు దేవుడి దగ్గరికి బలులు తీసుకొచ్చేవారు. కోడిలు, కోడెలు, పొట్టేళ్ళు, గువ్వలు, పావురాలు, ఇలా కొన్ని జీవాలని తీసుకొచ్చేవారు దేవుణ్ణి శాంతపరచడానికి. వారి యొక్క పాపాలను తాత్కాలికంగా వారి పాపాలు క్షమించబడ్డానికి, దేవుణ్ణి శాంతపరచడానికి వారు ఆ రోజుల్లో బలులు తీసుకొచ్చేవారు దేవుడి సన్నిధికి. ఆ బలులు తీసుకొచ్చే విషయంలో వారు దేవుడికి దుఃఖాన్ని కలిగిస్తున్నారు. ఆ బలులు తీసుకొచ్చే విషయంలో వారు దేవుని బాధపరుస్తున్నారు. ప్రియులారా గమనించండి, అలా అర్పించినప్పుడు దేవుడు తాత్కాలికంగా క్షమించేవాడు, దేవుడు శాంతపడేవాడు. గమనించండి, మనం అక్కడ ఆలోచన చేస్తే అంటాడు, దేవుడు బాధపడుతూ మాట్లాడుతున్నాడు. దేవునికి ఇచ్చే విషయంలో వీళ్ళు సరైన అర్పణ తీసుకురావడం లేదు, దేవునికి సరైన అర్పణ తేలేదు. మూడోదిగా, అందుకని దేవుడు దుఃఖపడుతున్నాడు వాళ్ళ విషయంలో. అంటాడు ఇక్కడ, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించి. దేవుని బలిపీఠం మీద ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి భోజనాన్ని అర్పించారు అంటే, అపవిత్రమైన దాన్ని, చెడిపోయిన దాన్ని, చెడ్డదాన్నే, మంచిది కాని దాన్ని వాళ్ళు బలిగా అర్పించారు దేవునికి. దీని విషయంలో దేవుడు దుఃఖపడుతున్నాడు. అపవిత్రమైన భోజనాన్ని చూశారా, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనము అర్పించారు మీరు. నా బలిపీఠం పరిశుద్ధమైనదైతే, నా మందిరం పరిశుద్ధమైనదైతే, నా సేవ పరిశుద్ధమైనదైతే మీరు దాన్ని అపవిత్రపరిచారే అని దేవుడు అడుగుతున్నాడు. ఇంకొక మాట అంటున్నాడు, ఏమి చేసి మేము అపవిత్రపరిచాము అని మీరు అంటున్నారే, యెహోవా భోజనపు బల్లను నీచపరుచునందు చేతనే కదా. యెహోవా భోజనపు బలను వాళ్ళు ఏం చేశారంటే నీచపరిచారు. క్రీస్తునందు ప్రియులరా, నీచమైన ఆలోచనల చేత వారు ఉన్నారు. వాళ్ళు తీసుకొచ్చినవి మంచివి కాదు, అందుకే నీచపరిచారు అంటున్నాడు. అపవిత్రపరిచారు, నీచపరిచారు. గమనించండి, మంచివి ఇవ్వకపోయినందువల్ల, శ్రేష్టమైన ఇవ్వకపోయినందువల్ల. హేబేలు చూడండి ఎలాగా శ్రేష్టమైన దేవునికి బలిపీఠం మీద తీసుకొచ్చాడో, ఎలా శ్రేష్టమైనవి, ఎలా మంచివి దేవునికి అర్పించాడో మనం చూడగలము. మరి హేబేలు విషయంలో కొవ్వినవి, పుష్టి కలిగినవి, బలిసినవి ఇచ్చాడు దేవునికి, మంచి ఇచ్చాడు. క్రీస్తునందు దేవునికి బలిచ్చేటప్పుడు. అయితే వీళ్ళు చూడండి ఎలాంటి విషయం అంటే 8వ వచనంలో మనం చూస్తే, కుంటి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా. మొదటి మాట, 3వ పాయింట్లో మొదటి మాట ఎలాంటి ఇచ్చారంటే దేవునికి వాళ్ళు కుంటి దాన్ని తీసుకొచ్చి బలిగా ఇచ్చినందువల్ల అది దోషం కాదా. కుంటి దాన్ని దేవునికి ఇచ్చి ఎలాంటివి ఇవ్వాలండి? కుంటివి. గమనించండి,
ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు అంత గొప్ప కార్యాలు చేస్తే, దేవుడు అంత అద్భుతాలు చేస్తే, దేవుడు అంత ప్రేమిస్తూ ఉంటే వారిని దేవునికి అర్పణ ఇచ్చే విషయంలో వాళ్ళలో ఒక తీర్మానం లేదో, వాళ్ళలో ఒక ధారాళమైన మనసు లేదో, వాళ్ళలో ఒక తెగింపు అనేది లేదు పిల్లరా. దేవునికి బలి ఇవ్వడానికి ఎలాంటివి తీసుకొచ్చారు వాళ్ళంటే కుంటిదాన్ని తీసుకొని వచ్చారని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అది దోషమ కాదా అని దేవుడు అడుగుతున్నాడు. దేవునికి ఇవ్వాల్సిన కుంటియా? మీరు బాగా ఆలోచన చేస్తే అన్య జనులు కూడా దేవునికి ఇచ్చేటప్పుడు కుంటి ఎవరండి, గుడ్డి ఎవరు, జబ్బు కలిగినవి ఎవరు, మంచి ఇస్తారు పిల్లరా, గమనించండి దేవునికి ఇచ్చేటప్పుడు. కానీ మనం ఇంకా ఎలాంటివి ఇవ్వాలి దేవునికి ఇచ్చేటప్పుడు? ఏదైనా మనం దేవునికి అర్పించేటప్పుడు మన దగ్గర ఉన్నదే దేవునికి ఇచ్చేటప్పుడు పిల్లరా, మన దేవుడు విలువైనటువంటి దేవుడు, మన దేవుడు ఘనమైనటువంటి దేవుడు, మన దేవుడు శ్రేష్టమైనటువంటి దేవుడు. అలాంటి దేవుడికి ఏదన్నా మనం అర్పిస్తే ఎలాంటిది అర్పించాలి, ఎలాంటిది ఇవ్వాలి? చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటిది ఇచ్చారంటే కుంటిది, నడవలేంది, కుంటిది. క్రీస్తునందు పిల్లరా చూడండి, అదే కదా అపవిత్రపరచడం అంటే, అదే కదా యెహోవా భోజనపు బలను అపవిత్రపరచడం అంటే, ఆయన భోజనపు బలను నీచపరచడం అంటే అదే కదా, కుంటిదాన్ని ఇవ్వటం కదా. ఇది ఒకటి. రెండోది ఎలాంటిది ఇచ్చారంటే గుడ్డిదాన్ని తీసుకొని వచ్చి ఇచ్చారు. రెండోది కుంటిదాన్ని తీసుకొని వచ్చి ఇచ్చారు కదా. ఒకటి గుడ్డిది ఇచ్చారు, కళ్ళు కనిపించని దాన్ని, గుడ్డిదాన్ని. చూసారా? వీళ్ళకి దేవుడు అంటే లెక్క ఉందా? వీళ్ళకి దేవుడు అంటే విలువ ఉందా? వీళ్ళకి దేవుడు అంటే ప్రేమ ఉందా? వీళ్ళు దేవుని కనపరిచే వాళ్ళేనా? చూసారా? ఒకటి గుడ్డిదాన్ని ఇచ్చారో, రెండోది కుంటిదాన్ని తీసుకొచ్చి నడవలేని దాన్ని ఇచ్చారు ఆయనకి బలిగా. మూడోది రోగము గల దాన్ని తీసుకొని వచ్చి ఇచ్చారు. చూసారా? ఇక దేవుడికి దుఃఖము, బాధ కాదండి. ఆలోచించేయండి, దేవునికి బాధ కదా. ఆయన ఎంత ప్రేమించాడు వాళ్ళని, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. ఈడవక కృప చూపిస్తున్నాడు, పడిపోయిన జీవితాలన్నీ కూడా కట్టాడు. అంత ప్రేమించాడు. కానీ వీళ్ళు దేవుణ్ణి గణపరచలేదు, దేవునికి సరైన అర్పణ తీసుకొని రాలేదు. ఒకటి గుడ్డిదిచ్చారో, రెండోది కుంటిదిచ్చారో, మూడోది జబ్బుదిచ్చాడు, రేపో మాపో చచ్చిపోయేదాన్ని తీసుకొని వచ్చి ఇచ్చారు, రోగము కలిగిన దాన్ని తీసుకొని ఇచ్చారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఇలాంటి దేవునికి ఇవ్వచ్చా? ఇలాంటి దేవుడు అంగీకరిస్తాడా? ఇలాంటి దేవునికి ఇస్తే మంచిదేనా? గమనించండి, ఆ వ్యక్తులు బాగుంటారా? ఆశీర్వదించబడతారా? ఆ కుటుంబాలు దీవించబడతారా? గమనించండి పిల్లరా, దేవుడు ఇశ్రాయేలుకి తెలియటం లేదు, దేవుని గొప్పతనం తెలియటం లేదు, దేవుని నిలువ తెలియటం లేదు. తెలిస్తే గుడ్డి, కుంటి, జబ్బు ఎందుకు ఇస్తారండి? ఈరోజు అనేకులకు కూడా దేవుని విలువ తెలియటం లేదు, దేవుని గొప్పతనం తెలియటం లేదు. పిల్లరా గమనించండి, ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీకు దేవుని విలువ తెలియాలి, దేవుని గొప్పతనం తెలియాలి. నీ దేవుడు విలువైనటువంటి వాడు. ఈ విలువైన దేవునికి ఏదైనా నువ్వు ఇచ్చేది, నువ్వు అర్పించేది శ్రేష్టమైనదిగా ఉండాలి, మంచిదిగా ఉండాలి. అది నీకు ఆశీర్వాదము, అది నీ కుటుంబానికి ఆశీర్వాదము, అది నీ బిడ్డలకు ఆశీర్వాదము. నీ దగ్గర ఉన్నదే, నీ దగ్గర ఉన్నదే, నువ్వు తింటున్నదే, నువ్వు అనుభవించే దాంట్లో నుంచే. దేవునికి శ్రేష్టమైన విశ్వాసాన్ని బట్టి ఆయన ఎట్లా ఇచ్చాడు? హేబేలు విశ్వాసమును బట్టి ఇచ్చాడు. విశ్వాసం ఉంటే శ్రేష్టమైన ఇస్తారు, విశ్వాసం ఉంటే మంచి ఇస్తారు, విశ్వాసం ఉంటే విలువైన దేవునికి అర్పిస్తారు. క్రీస్తునందులరా విశ్వాసాన్ని మనం చంపుకోకూడదు, విశ్వాసంలో చచ్చిపోయి మనం బ్రతకూడదు. క్రీస్తునందులరా గమనించండి, 3 మాటలు మనం చూసాం. 1 గుడ్డిదాన్ని ఇచ్చారో, 2 కుంటిదాన్ని ఇచ్చారో, 3 రోగం గలదాన్ని ఇచ్చారో, 4వది అంటున్నాడు చూడండి దేవుడు, అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడలా నీకు దయ చూపునా. ఇటువంటి దాన్ని తీసుకుపోయి నీ అధికారికి ఇస్తే దయ చూపిస్తాడా? మీ యజమానుడికి ఇస్తే దయ చూపిస్తాడా? ఒక పెద్ద ఆయనకి ఇస్తే దయ చూపిస్తాడా? గమనించండి, ఇలాంటి ఎత్తుకపోయి కుంటి, గుడ్డి, జబ్బు కలిగినవి తీసుకెళ్ళి మీ అధికారికి ఇస్తే, మీ ఓనర్కి ఇస్తే ఆయన నీ పట్ల దయ చూపిస్తాడా? అయితే నేను మీ ఎలా దయ చూపించాలి?
మీ పట్ల ఎలా దయ చూపించాలి, ఏ విధంగా నేను దయ చూపించాలి అని దేవుడు ఇక్కడ బాధపడుతున్నాడు. అవును కదా, నిజమే కదా. ఇలాంటి తీసుకుపోయి ఒక అధికారికి మనం ఇస్తే మనల్ని మెచ్చుకుంటాడా? మన పట్ల దయ చూపిస్తాడా? మన పట్ల కనికరాలు చూపిస్తాడా? వీళ్ళు మంచి ఇచ్చారులే అనుకుంటాడా? వీళ్ళకి సహాయం చేద్దాంలే అనుకుంటాడా? ఇటు తీసుకెళ్ళి మీ అధికారికి ఇస్తే మీ అధికారి మీ పట్ల దయ చూపిస్తాడా? కనికరాన్ని చూపిస్తాడా? మీకు సహాయం చేస్తాడా? అలాగైతే నేను ఎలాగ చేయాలి? కుంటి ఇస్తున్నారే, గుడ్డి ఇస్తున్నారే, జబ్బు కలిగిన ఇస్తున్నారే, నేను ఎట్లా మీకు సహాయం చేయాలి అని దేవుడు అడుగుతున్నాడు. ఇక్కడ బాధపడుతున్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఏం అర్థమవుతుంది నీకు? దేవుని వాక్యం తెలియపరుస్తుంది. యెహోవా సెలవిచ్చినదేమనగా నేను మీ యెడల ప్రేమ చూపి ఉన్నాను. ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. కానీ పిల్లరా, మన అంశం చూస్తున్నాము, దేవుణ్ణి దుఃఖపరిచిన విషయాలు ఇశ్రాయేలు ప్రజల ద్వారా ఏంది? ఒకటి, వారు దేవుణ్ణి ప్రేమించడం లేదు. ఆయనేమో శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు, ఎడవక కృప చూపిస్తున్నాడు. పడిపోయిన బ్రతుకులు, జీవితాలు, కుటుంబాలు కడుతున్నాడు, కానీ వాళ్ళు తిరిగి ప్రేమించడం లేదు. రెండోది మనం చూసాం, వారు దేవుణ్ణి ఘనపరచడం లేదు. గణపరచడం లేదు. నా కుమారుడు తండ్రి గణపరచును కదా, దాసుడు యజమానుని గణపరచును కదా, నా నామం నిర్లక్ష్యపరచు యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయనో, నేను యజమానుని అయితే నాకు భయపడేవాడు ఎక్కడ అంటున్నాడు. మూడోదిగా, నా భోజనపు బల్ల మీద అపవిత్రమైన భోజనాన్ని మీరు అర్పిస్తున్నారో, ఏమి చేసి అపవిత్రమైన పని చేశామని మీరు అంటున్నారే, యెహోవా భోజనపు బలను నీచుపరిచినందు చేతనే కదా అంటున్నాడు. ఎలా నీచుపరిచారంటే వీళ్ళు, అంటే ఎలా అపవిత్రపరిచారంటే, ఒకటి గుడ్డిదాన్ని ఇచ్చారు, రెండు కుంటిదాన్ని ఇచ్చారు, మూడు జబ్బు కలిగినటువంటి వాటిని, రోగం కలిగిన వాటిని ఇచ్చారు. నాలుగోదిగా దేవుడు అంటున్నాడు, ఇలాంటి మీ అధికారికి ఇస్తే ఆయన మిమ్మల్ని అంగీకరిస్తాడా, మీకు సహాయం చేస్తాడా? ఆలోచించండి సహోదరి సహోదరుడా. యేసు ప్రభు మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు, మన కోసం రక్తాన్ని గార్చాడు, మన కోసం శిలువ మరణాన్ని పొందాడు, మన కోసం సమాధి నుంచి పునరుద్ధానానికి లేచాడు, మన కోసం పరలోకానికి వెళ్ళున్నాడు, మన కోసం నివాస స్థలాలు ఏర్పాటు చేస్తున్నాడు. ఇదిగో నేడు రేపు మనల్ని తీసుకుపోవడానికి మధ్యాకాశం రాబోతున్నాడు, కడబోరతో రాబోతున్నాడు, మేఘాల మీదకి రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకై మనందరం సిద్ధపడదాము. ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలము, ఎంత ఇచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలము. కనుక ఆయన్ని మనం ప్రేమిద్దాం, ఆయన గణపరుద్దాం, ఆయనకి శ్రేష్టమైనవి మనం ఇద్దాం, ఆయనకి మంచి అర్పణ మనం అర్పిద్దాం, మన హృదయాల్ని ఆయనకి అర్పిద్దాం, మన జీవితాల్ని ఆయనకి అర్పిద్దాం, మన కుటుంబాల్ని ఆయనకి అర్పిద్దాం. అటు కృప దేవుడు మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఈ వాక్యాన్ని అన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్దించి మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా మీరు మార్చండి ప్రభువా, మిమ్మల్ని గణపరిచే బిడ్డలుగా మీరు మార్చండి ప్రభువా. ఇదిగోనైనా మంచి అర్పణ మీకు ఇచ్చే బిడ్డలుగా మీరు మార్చమని వేడుకుంటూ ప్రార్థిస్తూ శుతిస్తూ కనపరుస్తున్నాను. ఎంతమంది నిర్ణయాన్ని తీసుకున్నారు ఇప్పుడు వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి, సహాయం చేయండి. ఈ వాక్యానికి స్పాన్సర్ చేసిన సహోదరి సుజాతమ్మ గారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచండి, సహాయం చేసి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ గుండి మనకి భూలోకంలో సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యానన్న మీ అందరికీ ప్రభు యేసు నామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నెంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా సోస్త్రికం టిపి గూడూరు మండలం నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.